హలో సార్. నేను మీరు చెప్పిన కాఫీ షాప్ దగ్గరే ఉన్నాను. హలో సార్, మీ వాయిస్ గట్టిగా వినిపించడం లేదు. హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతోంది. హలో హలో హ- ఆయన ఇక్కడికే రమ్మని చెప్పారు కదా, లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తాను. ఆనంద్, అఖిల్ ఇక్కడున్నారేంటి? ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. 50 లక్షలు మీరు క్యాష్ గా ఇచ్చుంటే వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక పని చేయండి బాబు. మీకు చెక్ తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఆ చెక్ నాకు ఇవ్వండి. రేపు నేను సత్య గారు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకువచ్చి మీకు ఇస్తాము. ఆ పని చేద్దాము. ఈ చెక్కుల వ్యవహారం నాకు తెలియదు. నాకు తెలుసు బాస్. మనిద్దరం బ్యాంకు వెళ్ళి చెక్ మార్చుకుందాం. ఎందుకు రిస్క్ బ్రో? రేపు ఈ పార్టీకి ఇద్దాము, డబ్బులు డ్రా చేసి తీసుకొస్తాడు కదా. ఆనంద్ బాబు, ఇంత పెద్ద చెక్కు మీ దగ్గర ఉండడం అంత క్షేమం కాదు. మీ ఫ్రెండ్కి ఏదో డౌట్ కొన్నట్టుంది. కావాలంటే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఏం లేదు, దాముపై నాకు ఆ నమ్మకం ఉంది. టెన్షన్ లేదు బ్రో, దాము మనవాడే. ఇప్పుడు మీరు హ్యాపీగా వెళ్ళండి బాబు. రేపు మార్నింగ్ బ్యాంకు తెరవగానే డబ్బులు డ్రా చేసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే దాము, థ్యాంక్స్. కమాన్ బ్రో, కాఫీ షాప్ బోరుగా ఉంది, పబ్బుకు పోయి చిల్ అవుదాం. అంతా మీరు చెప్పినట్టే చేశాం సార్. డాక్యుమెంట్స్ తీసుకున్నాం, చెక్ కూడా ఇచ్చినట్టు ఇచ్చి ఇలా వెనక్కి తీసేసుకున్నాం. శభాష్, ప్లాన్ లో పార్ట్ 1 సక్సెస్ అన్నమాట. పార్ట్ 2 ఏంటి సార్? నేను చెప్పడం ఎందుకు, రేపు మీకే తెలుస్తుంది. సార్, మాకేం ప్రాబ్లం రాదు కదా సార్? మనకేం ప్రాబ్లం రాదు, ఆనంద్కి వస్తుంది, మా వదినకు వస్తుంది, మా ఫ్యామిలీ డేంజర్లో పడుతుంది. నేను, ఇల్లు, కంపెనీ, ఆస్తి సేఫ్. నా చిరకాల కోరిక నెరవేరబోతుంది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. తాగొచ్చావా అఖిల్? మెల్లగా, ఆ అన్నయ్యకి వినిపిస్తుంది. తాగడానికి నీకు డబ్బులు ఎక్కడవిరా? ఫ్రెండ్ పబ్కి తీసుకెళ్ళి పాట ఇచ్చాడు. ఎవరా ఫ్రెండ్? వింటే షాక్ అవుతారు. డబ్బున వాడంటరా?
బాగా డబ్బున్నాడు, రిచ్ కిడ్. ఆ? అలాంటి వాడు నీకెలా పరిచయం అయ్యాడు? తను మీకు కూడా తెలుసు. ఎవర్రా? ఇటు రండి. మన చైర్మన్ గారు ఉన్నారా, వాళ్ళ అబ్బాయి ఆనంద్. ఆనందా? గట్టిగా అరవగానే అన్నయ్యతో పాటు వదినలు కూడా వింటారా? ఆనంద్ నీకెలా ఫ్రెండ్ అయ్యాడు? తనది కూడా ఒకప్పుడు నా స్టోరీనే. ఓ, వాళ్ళ మమ్మీ ఆనంద్కు మనీ ఇవ్వట్లేదు, అందుకే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దానివల్ల నీకేంట్రా లాభం? ఆ బిజినెస్ లో నన్ను పార్ట్నర్ ని చేసుకున్నాడు. మేం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. ఆ? చైర్మన్ గారి సొంత పార్ట్నర్షిప్ అంటే మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది కదా అఖిల్. బోలే డబ్బులు వస్తాయి. అంటే మీరు అమెరికా వెళ్ళిపోతారు, మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అవును, చాలా పనులు చేయొచ్చు. అప్పటి వరకు ఈ విషయం ఇంట్లోనూ ఆఫీసులోనూ సీక్రెట్ గా ఉంచాలి. ప్రామిస్ చేయండి. సుమిత్ర మేడంకి కూడా తెలియకూడదు. ప్రామిస్ చేయండి. ప్రామిస్. అన్నయ్య రావడానికి లేట్ అవుతుందేమో, నువ్వు వెళ్ళి నిద్రపో మమ్మీ. ఆనంద్ వచ్చే వరకు మేల్కొనే ఉంటాను. ఎందుకు? అన్నయ్య రాగానే గొడవ పడ్డానికా? నా కేరింగ్ మీకు గొడవలా అనిపిస్తోందా వైషు? అది నీకే తెలియాలి మామ్. నువ్వు ఏ రోజు మాతో ప్రేమగా మాట్లాడింది లేదు. నువ్వు మాట్లాడుతుంటే కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడినట్టు, హాస్టల్ వార్డెన్ మాట్లాడినట్టు ఉంటుంది. మీకు నేను అలా అర్థం అవడం నా దురదృష్టం. పిల్లల పట్ల తల్లి ప్రేమగా ఉంటుంది, తండ్రి క్రమశిక్షణతో ఉంటాడు. మీ నాన్నగారు లేకపోవడం వల్ల ఆయన పాత్ర కూడా నేనే పోషించాల్సొస్తోంది. అది మీకు అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే సింగిల్ పేరెంట్వి కాదు మమ్మీ. హస్బెండ్ లేని ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తమ పిల్లలతో నీలా ఉంటున్నారా? అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని ప్రేమిస్తావో అప్పుడు నీకు మా నుంచి ప్రేమ దొరుకుతుంది. నువ్వే అంటావు కదా, మనం ఏం చేస్తే అది మనకు తిరిగి వస్తుందని. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదా వైషు? నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా మీ గురించి నేను కష్టపడుతున్నాను. అది ఎందుకు మీరు గుర్తించటం లేదు? ఇంకా మా కోసం నువ్వు కష్టపడాలి, సంపాదించాలి అని నేను అన్నయ్య మీతో చెప్పామా? నీకే మా మీద నమ్మకం లేదు. నువ్వే మమ్మల్ని గుర్తించడం లేదు. మేమేం చేయగలం? నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో వైషు. ఆనంద్ వచ్చే వరకు నేను మేల్కొనే ఉంటాను.